హాయ్, వేణు గోల్డ్ కలెక్షన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ఎలా పర్చేస్ చేయాలి, ఎక్కడ పర్చేస్ చేయాలి, ఎలాంటి సందర్భాల్లో పర్చేస్ చేసుకోవాలని దానికోసం మాట్లాడుకుందాం. 22 క్యారెట్ గోల్డ్ అనేది ఈరోజు అందరూ దాన్ని పర్చేస్ చేస్తున్నారండి. చాలా సందర్భాల్లో అంటే ఎవరైనా ఏదైనా ఆర్నమెంట్స్, చైన్స్ అని, రింగ్స్ అని, బ్యాంగిల్స్ అని అలాగే ఎన్నో వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి కూడా పర్చేస్ చేస్తున్నారు. అయితే మనం 22 క్యారెట్ గోల్డ్ పర్చేస్ చేస్తున్నామా లేకపోతే కేడిఎం గోల్డ్ పర్చేస్ చేస్తున్నామా? చాలామంది 22 క్యారెట్ గోల్డ్ అని చెప్పి కేడిఎం గోల్డ్ని పర్చేస్ చేస్తున్నారు. చాలామంది కొన్ని సందర్భాలు అడుగుతారు, కేడిఎం గోల్డ్ అయినా, ఇది కేడిఎం గోల్డ్ అయినా అని అడుగుతారు. అయితే ఇది కేడిఎం గోల్డా కాదా? కేడిఎం అంటే ఏంటి? కేడిఎం అనేది ఒక మెటల్ అండి. అది కొన్ని సోల్డరింగ్ల పర్పస్లో వాడతారు. కేడిఎం 22 క్యారెట్ గోల్డ్ కాదండి. అలాగా కేడిఎం అని చెప్పి 22 క్యారెట్ గోల్డ్ అని చెప్పి తీసుకుంటే కనుక ఫ్యూచర్లో మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే మనం ఈ ఆర్నమెంట్, ఇలాంటి కేడిఎం ఆర్నమెంట్స్ కనుక తీసుకుంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ, లేకపోతే ఏదైనా మెడికల్ పర్పస్ కానీ మనం దాన్ని కనుక సేల్ చేస్తే ఆ రోజు మన ఐటమ్కి తగు అమౌంట్ అనేది తిరిగి రాదండి. ఎందుకోసం అంటే కేడిఎం గోల్డ్ అనేది మనం తిరిగి ఇచ్చేటప్పుడు 21 క్యారెట్ లేదా 20 క్యారెట్ ఉండొచ్చండి. దానివల్ల మనం ఇచ్చే గోల్డ్కి కొంచెం అమౌంట్ అనేది తక్కువగా రావచ్చు. అయితే మనం ఎలాంటి గోల్డ్ పర్చేస్ చేయాలి? 22 క్యారెట్ గోల్డ్. అసలు 22 క్యారెట్ గోల్డ్ అంటే ఏంటి? 22 క్యారెట్ గోల్డ్ అంటే BIS హాల్మార్క్డ్ గోల్డ్ అండి. BIS హాల్మార్క్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండి. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్న హాల్మార్క్ గోల్డ్ మాత్రమే మనం పర్చేస్ చేయాలి. అయితే ఈ హాల్మార్క్డ్ గోల్డ్ని ఎలా పర్చేస్ చేయాలి అంటే మనము హాల్మార్క్ సింబల్స్ని మనం చూసి చెక్ చేసి మరీ తీసుకోవాలి. ఎలాంటి సింబల్స్ ఉంటాయి అంటే మనం ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు దాంట్లో 3 సింబల్స్ ఉంటాయండి. ఒకటి హాల్మార్క్ సింబల్. హాల్మార్క్ అంటే ఒక ట్రయాంగిల్ సింబల్ ఉంటుంది. దాని పక్కనే 916 అని ఉంటుంది. తర్వాత 22K అని ఉంటుంది. ఈ 3 చూసుకొని మనం చెక్ చేసుకొని మనం ఆర్నమెంట్స్ అనేది పర్చేస్ చేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మన ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే కనుక మనం తిరిగి రిటర్న్ ఇచ్చి, మన ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కనుక రిటర్న్ ఇచ్చి మన అమౌంట్ కనుక ఏదైనా తీసుకునేటప్పుడు మన గోల్డ్కి తగు విలువ వస్తుందండి. అంటే ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే ఈరోజు గోల్డ్ రేట్ ఒక 7,200 రూపాయలు ఉందని అనుకుందాం. మీరు తిరిగి ఇచ్చేటప్పుడు ఒక 8,500 రూపాయలు లేకపోతే 9,000 రూపాయలు ఒక గ్రాము రేటు ఉంటే కనుక ఆ రేటే ఒక గ్రాముకి చెల్లించాలి. అంటే మీరు ఒక 100 గ్రాముల గోల్డ్ కనుక వాళ్ళకి ఇస్తే 100 గ్రాములకి 8,500 రూపాయల రేటు చొప్పున తిరిగి ఇవ్వాల్సి వస్తుందండి. అయితే ఇలాంటి గోల్డ్ని మనం పర్చేస్ చేయాలి. అయితే ఇప్పుడు కొత్తగా ఒక రూల్ కూడా తీసుకొచ్చారు. ఎందుకోసం అంటే చాలామంది 22 క్యారెట్ గోల్డ్ అని చెప్పి, హాల్మార్క్ అని చెప్పి వేసేసి చాలామంది విక్రయిస్తున్నారు. దానివల్ల ఏంటంటే చాలామంది కొంత ఇబ్బంది పడుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. దానికోసం అని చెప్పి గవర్నమెంట్ ఒక కొత్త రూల్ని తీసుకొచ్చిందండి. ఆ కొత్త రూల్ ఏంటంటే HUID నెంబర్. HUID నెంబర్ అంటే హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అండి. ఈ హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది మనం కొన్న ఆర్నమెంట్ మీద ఉంటుందండి. ఇది ఎలా ఉంటుందంటే ఒక 6 డిజిట్స్తో ఉంటుందండి. అయితే నెంబర్స్ ఉంటాయి, లేదనుకుంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఒక 6 నెంబర్స్ ఉంటాయి. ఈ 6 నెంబర్స్ని మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. అయితే ఈ 6 నెంబర్స్ని మనం ఎలా చెక్ చేయాలి అంటే మనం కనుక ప్లే స్టోర్కి వెళ్ళి BIS కేర్ అని ఒక యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు కొన్న ఆర్నమెంట్, ఒక చైనో, బ్యాంగిలో, బ్రేస్లెట్టో ఏదో ఒకటి కొన్న ఆర్నమెంట్ తాలూకా HUID నెంబర్ని కనుక దాంట్లో కొడితే దాంట్లో ఒక మీకు పూర్తి డీటెయిల్స్ వస్తుందండి. ఏం డీటెయిల్స్ వస్తుందంటే ఇది ఎప్పుడు హాల్మార్క్ చేయబడింది, ఎక్కడ చేయబడింది, ఏ వెండర్ చేశాడు, ఏ టైంలో చేశాడు, మీరు కొన్న ఆర్నమెంట్ అది బ్యాంగిలా, బ్రేస్లెట్టా, చైనా, రింగ్ అనే దానికోసం మనకి తెలుస్తుంది, పూర్తిగా తెలుస్తుంది. సో ఇది చెక్ చేసుకుని మనం తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనం ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. ఒకవేళ మనం కొన్న ఆర్నమెంట్ తాలూకు బిల్లు మిస్ అయినా, ఏం మిస్ అయినా సరే ఆ HUID నెంబర్ ద్వారా ఆ షాప్, ఏ షాప్లో మనం తీసుకున్నాం, ఎక్కడ తీసుకున్నాం దాన్ని మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చండి. ఇది మనకు ప్లే స్టోర్లోకి వెళ్తే కనుక BIS కేర్ అనే ఒక యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మనం తప్పకుండా దాన్ని తీసుకోవచ్చండి. అయితే ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చాలామంది కొంటూ ఉంటారండి. 24 క్యారెట్ గోల్డ్ అనేది మనకి 99.99% గోల్డ్ ఉంటుంది. అంటే 999 గోల్డ్ అనేసి అంటుంటారు.
ఈ 99.99% అనేది ఇప్పుడు ప్రజెంట్ బయట ఎక్కడ కూడా షాప్స్లో సేల్ చేయట్లేదండి. ఎందుకోసం అంటే ఇది మనకి షాపుల్లో దొరికేది 99.9% అండి. 99.9% గోల్డే దొరుకుతుంది. 99.99% గోల్డ్ కావాలి అనుకుంటే కనుక మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక మీరు బ్యాంక్స్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఈ బ్యాంక్స్లో అనేది ఇంతకుముందు దాన్ని సేల్ చేసేవారు, ఇప్పుడు దాన్ని ఆపేశారండి. మీరు కేవలం ఆన్లైన్లో మాత్రమే 99.99% గోల్డ్ అనే దాన్ని మాత్రమే తీసుకోవచ్చు అండి. అయితే ఈ 99.99% గోల్డ్కి 99.9% గోల్డ్కి ఏం తేడా ఉండదండి. సేమ్ ప్యూరిటీ వస్తుంది. మీరు ఏ రేట్ అయితే కొంటున్నారో ఆ రేటే మీకు ఫ్యూచర్లో కూడా వస్తుంది. 99.99% గోల్డ్ మీరు ఎంతకైతే కొన్నారో 99.9% గోల్డ్ రేట్ కూడా అంతే ఉంటుందండి. దాంట్లో ఎటువంటి వేరియేషన్ ఉండదు. మీరు తిరిగి ఇచ్చినప్పుడు కూడా రెండిట్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. అయితే ఈ 24 క్యారెట్ గోల్డ్ అనేది మనం పర్చేస్ చేసుకునేటప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మనం పర్చేస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మనం 24 క్యారెట్ గోల్డ్ పర్చేస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా రేటు మనకి ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏదైనా అవసరానికి తగ్గట్టుగా దాన్ని వినియోగించుకోవచ్చండి. అయితే దీని మీద ఎటువంటి హాల్మార్క్ సింబల్స్ కానీ ఏమి ఉండదు. 99.99% అని చెప్పి మీకు దాంట్లో సీల్ ఉంటుందండి, లేదా 99.9% అని సీల్ ఉంటుందండి. అయితే కొంతమంది కొన్ని షాప్స్లో దానికి కూడా హాల్మార్క్ చేసిస్తున్నారు. మీకు కావాలనుకుంటే దానికి కూడా హాల్మార్క్స్ వస్తుంది, కానీ దానికి HUID నెంబర్ అనేది రాదండి. ఎందుకోసం అంటే మనం తీసుకున్న ఆర్నమెంట్కి మాత్రమే HUID నెంబర్ అనేది గవర్నమెంట్ సెపరేట్గా ఇస్తుంది. ప్యూర్ గోల్డ్ అంటే 99.9% గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్కి ఎటువంటి HUID నెంబర్ ఇవ్వరండి. దానికి మనం చూసుకొని కంగారు పడవసరం లేదు, మనం హ్యాపీగా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు 22 క్యారెట్ 24 క్యారెట్ ఈ రెండు కూడా మనం తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుంటున్నాం. అయితే మనకు చాలామంది చెప్తారు ఇది కేడిఎం గోల్డ్ అండి, ఇది 22 క్యారెట్ హాల్మార్క్ ఉంది, HUID నెంబర్ లేదు అని చెప్తుంటారు. అయితే కేడిఎం అని మీరు నమ్మొద్దు, HUID నెంబర్ లేకపోతే అస్సలు తీసుకోవద్దండి. ఓన్లీ హాల్మార్క్ అనేది ఒకప్పుడు ఉండేది, ఒక 2 years 3 years బ్యాక్ ఉండేది. ఇప్పుడు HUID నెంబర్తో కలిపి ప్రతి ఆర్నమెంట్ సేల్ చేయాలండి కంపల్సరీ. HUID నెంబర్ అనేది మీరు కంపల్సరీగా చూసి తీసుకోవాలి. లేదనుకుంటే దానికి HUID నెంబర్ కావాలని చెప్పి మీరు అడగాలి. HUID నెంబర్ అనేది ఎవరో పడితే వాళ్ళకి ఇవ్వరండి. రిజిస్టర్డ్ షాప్స్ మాత్రమే ఈ HUID నెంబర్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు పడితే వాళ్ళు వెళ్తే దానికి ప్రొవైడ్ చేయదండి. కంపల్సరీ చెక్ చేసి టెస్టులు చేసి HUID నెంబర్ అనేది వాళ్ళు ఇస్తారు. సో మీరు ఎప్పుడైనా సరే 22 క్యారెట్ 24 క్యారెట్ గోల్డ్ని పర్చేస్ చేయాలనుకుంటే కనుక కంపల్సరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు ఎలాంటి గోల్డ్ తీసుకుంటే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుందనే దానికోసం మనం చెప్పుకున్నాం. ఇంకా మన తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో ఎలాంటి గోల్డ్ తీసుకోవాలి అంటే ఎలాంటి ఆర్నమెంట్స్ తీసుకోవాలి, ఎంత వేస్టేజ్ అంటే వాల్యూ ఎడిషన్లో మనం తీసుకోవచ్చు, దానికి ఎంత వాల్యుయేషన్ పెట్టాలి అంటే చాలా మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ తాలూకు డీటెయిల్స్, దాని తాలూకా వాల్యుయేషన్ కోసం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామండి. మీరు ఈ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికి కూడా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా అందరికీ షేర్ చేయండి. మీరు అందరూ కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వమని కోరుకుంటూ ఇట్లు మీ వేణు సుంకరి.